షర్మిల నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వివేకా కేసు ఆవిడ ఆరోపణల పేరు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు తను మన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు డబ్బు లేకనే, బట్ అంతకుముందు పాదయాత్ర చేసింది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోనీ తను వాళ్ళ ఆయన కలిసి కష్టపడి సంపాదించుకుంటారంటే వాళ్ళకి ఉన్నటువంటి వ్యాపారాలు ఏం లేవు. ఆ బెనామీ సతీష్ అనేటువంటి వ్యక్తి, ఇంకొక పేరు ఏదో చెప్తారు, ఇద్దరు వ్యక్తులు తనకి బెనామీలు ఉన్నారు. బెనామీల కంటే కూడా వాళ్ళ పేరు చెప్పుకుని బతికేవాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తప్పించి మిగతాదంతా కూడా వాళ్ళైతే వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ వీళ్ళకైతే గీతే ఏమైనా పై ఖర్చులు చూస్తారేమో కానీ పెట్టరు కదా. బట్ ఆ పాదయాత్రకు రోజు జనాలను పోగేసుకురావడానికి కనీసం 1000 నుంచి 5000 మందిని పోగేసుకురావడానికి అయిన ఖర్చు అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇస్తుందా? నెంబర్ 1. లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రొజెక్ట్ చేస్తుంది? చంద్రబాబు నాయుడే 60 కోట్ల రూపాయలు ఇచ్చాడు షర్మిలకి, లేకపోతే డబ్బులు ఎక్కడివి అని అడుగుతోంది. షర్మిలకైతే ఆ మధ్యన తండ్రి చనిపోయాక ఆస్తులు పంచాల్సినవి పంచారు. ఆ ఆస్తుల్లో వచ్చినటువంటి వాటా కొంత అమ్మి పాదయాత్ర చేసిందని నేను విన్నా. ఇప్పుడు ఎవరిస్తున్నారు? ఇంకేదన్నా ఆస్తి అమ్మిందా? అది అనిల్ గారో షర్మిల గారో చెప్పాలి. ఏదన్నా అమ్మితే ఇదిగో సోన్సో ప్రాపర్టీ అమ్మాం దాని ద్వారా వచ్చిందని చెప్తే, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చంద్రబాబు దగ్గర డబ్బులతోనే చేస్తోంది అన్నటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్పష్టత ఏమన్నా ఇస్తారేమో చూద్దాం.